ఎక్కడ పుట్టారు? మీ ప్రాపర్ అచ్చ తెలంగాణ మాట్లాడుతున్నారు సార్ మీరు భాష. మాదంతా బోయినపల్లి కంటోన్మెంట్ అమ్మా, మిలిటరీ ఏరియా మాకు టచ్ అయ్యే ఉంటుంది. సార్ మీరు ఎంఎల్ఆర్ సంస్థల అధినేతగా విద్యా సంస్థలని ఒక టాప్ పొజిషన్లో నిలబెట్టడంలో కానీ సక్సెస్గా నడపడంలో కానీ ఒక స్పష్టమైన ముద్ర వేసినారు. స్కూలు 1982లో స్టార్ట్ చేసామమ్మా. నేను అప్పటికి ఎంఎల్ఆర్ మర్రి అప్పుడు సెంట్ మార్టిన్ అప్పుడంతా ఎంఎల్ఆర్ ఎప్పుడైంది? ఏ ఇయర్? ఎంఎల్ఆర్ అంటే మా అయితే ఆ రన్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రన్నింగ్ కంటిన్యూ చేసుకుంటా స్టేట్ లో మిడిల్ కొట్టిన, అట్లనే మలేషియా, శ్రీలంక ఒకటి. స్పోర్ట్స్ కోటా అంటే ప్రామాణికం ఏంటి సార్? అంటే స్టేట్ లెవెల్ ఆడుండ, స్టేట్ లా మిడిల్ సాధించాలి, నేషనల్ పార్టిసిపేట్ చేసి ఉండే. స్విమ్మింగ్ లా 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్. మొన్ననే శ్రీరామన్నవి నాడు 2 మెడల్ వచ్చినాయి. అన్నిటికంటే ఇది టాప్ లో ఉంటది అని అంటే ఏది చెప్తారు? నాకు ఎక్కువ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ 3 మీద ట్రయథ్లాన్ చేస్తుంటున్నాను. నా ఫేవరెట్ అంటే హాఫ్ మారథాన్. అట్ ది ఏజ్ ఆఫ్ హాఫ్ మారథాన్ 1 hour 35 minutes తో కంప్లీట్ చేసాము. కొద్దిగా బాడీ కూడా వీక్ అవుతుంటుంది. అది రాకముందు నుంచి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంటే డైలీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్. అంటే ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదైనా సాధించాలి అనే గోల్స్ ఉన్నాయా? ఏం లేమ్మా, ఇక దేవుడు బ్లెస్సింగ్ ఇస్తే. మీరు చేస్తున్న వాటిలలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది ఏంటి సార్? ఇప్పుడు అక్కడ హాస్పిటల్ పోతే డైలీ 2 hours అక్కడనే కూర్చుంటామా. నేను ఇట్లా నమస్తే పెట్టిపోతుంటే అంతకంటే ఎక్కువ తృప్తి ఇంకేముంటుంది. నేను తట్టుకోలేని విధంగా ఉండే అని గుర్తొచ్చే రోజు కానీ ఒక బ్యాడ్ డే అంటే ఏం చెప్తారు? 1976లో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు సో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో మీకు స్పోర్ట్స్కి ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది అని ఎవరి విషయంలో అనిపించింది? నాకైతే ఇప్పటి వరకు అయితే ఇవ్వాలనిపించలేదమ్మా. మీ మెమరబుల్ డే ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఇంతటి లైఫ్లో 80 ఏళ్ల వయసు లైఫ్. నా మెమరబుల్ డే అంటే నాకు ప్రైమ్ మినిస్టర్గా స్టేట్. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నాయకత్వానికి ఆయన చిరునామా, అకుంఠిత దీక్ష, పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్, విజనరీ లీడర్, వెటరన్, ఇంటర్నేషనల్ అథ్లెట్, ఎంఎల్ఆర్ సంస్థల ఫౌండర్, చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొదటి ప్రశ్న మిమ్మల్ని చూడగానే అడగాలనిపించింది. ఎన్నేళ్ళు సార్ మీకు? 80కి పైగా ఉంటాయి. 81. సార్, మీరు ఎంఎల్ఆర్ సంస్థల అధినేతగా దాదాపు 22 ఏళ్లకు పైగా మీ విద్యా సంస్థలని ఒక టాప్ పొజిషన్లో నిలబెట్టడంలో కానీ సక్సెస్గా నడపడంలో కానీ ఒక స్పష్టమైన ముద్ర వేసినారు. ఇది నిజంగానే 22 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిందా? అసలు స్కూల్ ఒక పెట్టడం అనేది మీ లైఫ్లో ఎన్నేళ్ల క్రితం స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా? స్కూలు 1982లో స్టార్ట్ చేసినామమ్మా. నేను అప్పటికి బాలనగర్లో శోభనా కాలనీకి ప్రెసిడెంట్గా ఉన్నా. జోస్ఫిన్ మేడం అని ఎయిర్ ఫోర్స్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ ఉండే, సుఖ్దేవ్ సింగ్ అని అక్కడ ఆఫీసర్ ఉండే, ఎడ్యుకేషన్లో ఆఫీసర్ ఉండే. వాళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్. 82లో నా దగ్గరకు వచ్చి, సార్ ఒక స్కూల్ స్టార్ట్ చేద్దామన్నారు. అయితే నాకు ఎడ్యుకేషన్ లేదు. ఏం చదువుకున్నారు సార్? నేను బీకామ్ డిస్కంటిన్యూ అమ్మా. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేసి అక్కడికెళ్ళి డిస్కంటిన్యూ. అయితే నాకు ఎడ్యుకేషన్ లేకున్నా ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం కలిగిందని, ఓకే మేడం చేద్దామని చెప్పిన. అయితే ఆమె సొసైటీ ఒకటి ఫామ్ చేసింది, నన్ను ప్రెసిడెంట్గా చేసింది. ఆ జోస్ఫిన్ మేడం సెక్రటరీ ఉండి, సుఖ్దేవ్ సింగ్ ట్రెజరర్గా ఉండి, ఇంకా కొంతమంది సభ్యులు కలిపి అసోసియేషన్ ఫామ్ చేసి 1982లో బాలనగర్ ఫిరోజ్గూడలో అక్కడ స్కూల్ ఒక బిల్డింగ్స్ కిరాయికి తీసుకొని స్కూల్ 82లో స్టార్ట్ చేసాం. మీరు విద్యారంగంలో ఫస్ట్ అక్కడ మొదటి సక్సెస్ స్టెప్ ఎప్పుడు పడింది సార్? సక్సెస్ అంటే 82 నుంచి 86 స్ట్రెంత్ బాగా పెరిగింది. ఓన్ బిల్డింగ్ కట్టుకుందామని ఒక నిశ్చయానికి వచ్చినాము. నేను మేడం చెప్పిన, ఓన్ బిల్డింగ్ కట్టాలంటే చాలా మంచిగా పెద్ద ఎత్తున కట్టాలి మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు,
వాళ్ళని గడుపుకొని స్థలం పెద్దగా తీసుకొని మంచిగా కడదామని అంటే సరే అని ఒప్పుకున్నారు. 86. అప్పుడు ఇప్పుడు మల్లారెడ్డి గారిని, నరసింహ యాదవ్, దుర్గయ్య యాదవ్ అందరికీ మాకు మిల్క్ బిజినెస్ ఉండి ఓకే. వాళ్ళ ఎప్పటి నుంచి పరిచయం సార్ మల్లారెడ్డి మా గారు? చిన్నప్పటి నుంచి మేము అంతా ఒకటే బస్తీ కదా, బోయినపల్లిలో అంతా ఒకటే. బోయినపల్లి. మా ఇంట్లో ఒక 200 మీటర్ల ఒక దగ్గర ఉండేది. అందరి దగ్గర, మా అందరికీ మాకు మిల్క్ బిజినెస్. సికింద్రాబాద్ మాకు దగ్గర ఉండే కాబట్టి మేము మిల్క్ మేమే పిండుకొని సికింద్రాబాద్లో పోసి వస్తుంటాం, హోటళ్ళల్లో ఇళ్ళల్లో పోసి వస్తుంటాం. అట్లా మేమంతా ఫ్రెండ్స్. వాళ్ళని కలుపుకొని 87లో 3000 గజాల స్థలం కొని అప్పుడు గవర్నర్ కుముద్బెన్ జోషి ఉండే, ఆమెతోటి బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసుకొని స్కూల్ స్టార్ట్ చేసాం. అదే ఇయర్ సార్? 87లో. ఆడికెళ్ళి మెల్లగా ఒకటి మల్కాజ్గిరిలో ఒక స్కూలు, చింతల్లో ఒక స్కూలు, చింతలు అంటే హెచ్ఎండి దగ్గర స్కూలు, అట్లా స్టార్ట్ చేసాం. ఎంఎల్ఆర్ మర్రి లే అప్పుడు లక్ష్మారెడ్డి. సెంట్ మార్టిన్, సెంట్ మార్టిన్. అప్పుడంతా సెంట్ మార్టిన్. ఎంఎల్ఆర్ ఎప్పుడైంది? ఏ ఇయర్? ఎంఎల్ఆర్ అంటే మా అయితే 2000లో మా కొడుకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ బేగంపేట ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లో ఒక 6 ఫ్రెండ్స్ తోటి కలిపి క్యాంపస్లోనే, ఎయిర్ ఫోర్స్ క్యాంపస్నే, అప్పుడు వెంకయ్య నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ ఉండే, ఆయనతోటి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకొని ఏరోనాటికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఆయన అక్కడ స్టార్ట్ చేసిండని మేము, మా కొడుకు స్టార్ట్ చేసాను, మనం కూడా స్టార్ట్ చేద్దామని నేను, మల్లారెడ్డి గారు, నరసింహ యాదవ్, దుర్గయ్య యాదవ్ 2002లో ఈ కొంపల్లి ఒకటి సన్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఆయన ఓన్గా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళ బ్రదర్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి సిఎంఆర్ ఇంజనీరింగ్, అట్లా 3 ఇంజనీరింగ్ కాలేజ్ 2002లో స్టార్ట్ అయింది. వాటికెళ్ళి 2005 మా కొడుకు పార్ట్నర్ ఉండు, నేను పార్ట్నర్ ఉన్నా. మా కొడుకు డాడీ మనం అంత పార్ట్నర్స్ ఉన్నాము, మనం ఓన్ బిల్డింగ్ ఒకటి, మనం కూడా ఓన్ కాలేజ్ స్టార్ట్ చేద్దామని 2005లో ఈ ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. కరెక్ట్ 20 ఏళ్ళు సార్ మీరు ఎంఎల్ఆర్ అనే ఒక పేరు, మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. 20 ఏళ్లలో ఎంఎల్ఆర్ అంటే మీకు ఇందాక చెప్పినట్టు మల్లారెడ్డి గారు చాలా మీకు దగ్గరి బంధువు కూడా అవుతారు, ఫ్రెండ్షిప్ కాస్త బంధువులైనారు. సార్ ఎట్లుండే వాళ్ళు మీతో చిన్నప్పుడు? ఇప్పుడు మల్లారెడ్డి ఎట్లున్నారు? మీతో చిన్నప్పుడు ఎట్లుండేవాళ్ళు? నా చిన్నప్పటి నుంచే చాలా హుషారు ఉంటుండే అమ్మా. ఆయనే కానీ మా నరసింహ యాదవ్ కానీ చాలా తెలివిపరులు. అయితే నేను వాళ్ళని అప్పుడే అంటుంటి, అయ్యా మీరు ఇంత తెలివి ఉన్నది, ఇంత హుషారున్నారు, పొలిటికల్ ఎందుకు పోరాయా అంటే నవ్వుతుండే ఊకుంటుండే. ఆ తర్వాత ఆయన పొలిటికల్ పోయిండు, ఇక ఎంపీ అయ్యిండు స్టార్టింగ్, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత మినిస్టర్ అయ్యిండు. ఆయన అన్ని కోరికలు తీరిపోయింది. ఆయనను బట్టి మా కొడుకు కూడా ఎమ్మెల్యేగా అయ్యిండు. ఓకే, అట్లా. సార్ ఇప్పుడు మీరు 20 ఏళ్ళు, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు 2005 నుంచి ఇప్పటికి 20 ఏళ్ళు కరెక్ట్గా. 20 ఏళ్లలో ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి ఎడ్యుకేషనల్ పరంగా. ఇప్పుడు పెద్ద పెద్ద పేర్లు మోసినది మీతో పాటుగా నిజానికి మల్లారెడ్డి పేరు కూడా, ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కానీ మన ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి మీరు ఇన్స్పిరేషన్గానే మొదటి నుంచి స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? ఎక్కడ చూసినా ఇప్పుడు నేను వస్తే కూడా మీ ఆఫీసు, మీ సరౌండింగ్స్ మొత్తం మీ అథ్లెట్స్, మీ కప్స్, మీ అవార్డ్స్, మీ మెడల్స్ ఎన్ని చూసినా అవి ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. అసలు ఇది ఎప్పటి నుంచి మీకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద అయినా ఒక ధ్యాస ఎప్పటి నుంచి కలిగింది? అయితే చిన్నప్పుడు నేను రజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు, అవన్నీ చేస్తుంటామా మిల్క్ బిజినెస్ ఉన్నప్పుడు. తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ నా 45 ఇయర్స్ ఉన్నప్పుడు, అప్పుడు వెటరన్ అథ్లెటిక్ అందరు, ఆ వెటరన్ అథ్లెటిక్ రంగారెడ్డి డిస్టిక్ నన్ను డైరెక్ట్గా ప్రెసిడెంట్ చేశారు. బాబు నాకేం తెలియదు, నన్ను ఎందుకు ప్రెసిడెంట్ చేశాను సార్, మమ్మల్ని చూడుండ్రి అంటే ఒకసారి వాళ్ళని స్టేట్ మీట్ అయినప్పుడు వాళ్ళందరినీ పోయి ఆ స్టేట్ మీట్లో నేను చూస్తే అప్పుడు నా ఏజ్ వాళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ళలో వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. అది 45 ఇయర్స్ బిఫోర్. ఓకే, నా ఏజ్ 45 ఇయర్స్ ఉన్నప్పుడు. అంటే 45 అంటే ఇప్పుడు 81కి వచ్చినామా, ఇన్సూరెన్స్ 35-36 ఇయర్స్ బిఫోర్. అయితే అంత రన్నింగ్ చేస్తారు, అందరినీ చేస్తాం. అరే ఇది నేనెందుకు చేయకూడదు అని నేను రన్నింగ్ స్టార్ట్ చేసినాను. రన్నింగ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ బాగా, నేను ఉండేది బోయినపల్లి కంటోన్మెంట్ ఏరియా కాబట్టి మాకు మిలిటరీ గ్రౌండ్స్, మిలిటరీ ఏరియా అంతా మాకు అనుకూలంగా ఉంటుండే. ఆ మిలిటరీ గ్రౌండ్లలో పోయి ప్రాక్టీస్ చేసుకుంటుంటే, ప్రాక్టీస్ చేస్తూ స్టేట్ మీట్లో కరీంనగర్లోనే మా స్టేట్ మీట్ అయింది. ఆ స్టేట్ మీట్ పార్టిసిపేట్ చేసిన అట్ ది ఏజ్ ఆఫ్ 45లో
ఆ స్టేట్ మీట్ 5 కిలోమీటర్ రన్లో నా సెకండ్ ప్లేస్ వచ్చింది. అది నా లైఫ్లో ఫస్ట్ మిడిల్ అది. ఓకే. చాలా హ్యాపీ అది ఫీల్. 45 ఏళ్ళు ఉన్నప్పుడు 45 ఏళ్ళు ఆ రన్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అథ్లెట్ అట్లనే రన్నింగ్ కంటిన్యూ చేసుకుంటా స్టేట్లో మిడిల్ కొట్టిన. అట్లనే మలేషియా ఒకటి, శ్రీలంక ఒకటి, చైనాలో ఒకటి అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా నేను మిడిల్ సాధించాను ఇంటర్నేషనల్ స్థాయిలో. సార్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ మొత్తంగా మీ మెడల్స్? ఇప్పుడు ఎన్ని మిడిల్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నదమ్మా ఓ బ్యాగ్ నిండు ఉన్నది, అది ఒక్క చేతులు లేపితే లేవో అన్ని మిడిల్ ఉన్నాయి నాకు. ఎవ్రీ ఇయర్ 9-10 మిడిల్ కొట్టే ఆకాంక్ష అమ్మ. పోతే నాకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు కాబట్టి మా స్టూడెంట్స్కు కనీసం స్పోర్ట్స్లో వాళ్ళని ఇన్స్పైర్ చేసి, బాబు నేను ఈ ఏజ్లో కొడుతున్నా మీరెందుకు కొట్టకూడదని వాళ్ళకు మా ఎంఎల్ఆర్ కాలేజ్ అన్ని గ్రౌండ్స్ మన ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లేనటువంటి గ్రౌండ్స్ తయారు చేసిన. ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, బాస్కెట్బాల్ 2 కోర్ట్స్ ఉన్నాయి, వాలీబాల్ 4 కోర్ట్స్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియం ఉంది, ఇండోర్ స్టేడియంలో 10 బ్యాడ్మింటన్ గ్రౌండ్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ జిమ్ ఉన్నది, టీటీ 10-12 టీటీ టేబుల్ ఉన్నాయి, అక్కడ స్నూకర్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టి పిల్లలకి ఇక్కడ హాస్టల్లో 2,000 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తాను, బాబు ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఎనీవన్ మీకు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ఆడుకోండి. ఆ గేమ్ ఆడుతుంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది. ఇప్పుడు నేను 81 ఇయర్స్కి వస్తున్నా బాబు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఒక్కరోజు కూడా నేను జ్వరం వచ్చి నేను పడుకున్నా లేదు. ఈ స్పోర్ట్స్ వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. దయచేసి మీరు ఒక ½ అన్ అవర్ 1 అవర్ మీరు కాబోయే ఇంజనీర్స్, కాబోయే డాక్టర్స్, దీని గురించి మీరు ఒక ½ అన్ అవర్ 1 అవర్. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా ఉంది సార్ మీకంటే. మీ కాలేజ్ రిలేటెడ్ నేను ఏది విన్నా కూడా ఈ సైకిల్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా హాఫ్ రేట్కి ఇవ్వడం పిల్లలకి ఎంకరేజ్మెంట్ పర్పస్, అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఫ్రీ సీట్స్ మీ దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయని నేను విన్నా. వాటి డీటెయిల్స్ చెప్పండి. పోతే ఇక్కడ నుంచి మా ఇంకో 2 కాలేజీలు 3 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అక్కడ పిల్లలు కూడా హాస్టల్ ఇక్కడనే ఉంటారు. పోతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, దినానికి పొల్యూషన్ పెరుగుతున్నది బాబు, ఢిల్లీలో హైయెస్ట్ పొల్యూషన్, అక్కడ ఉండలేకపోతారు. నెక్స్ట్ మనతను కూడా హైయెస్ట్ పొల్యూషన్ అవుతుంది. దయచేసి మీరు ఇక్కడ నుంచి అక్కడ మీకు 3 కిలోమీటర్ ఉంటుంది, మీరు సైకిల్ మీద పోండి. మీకు ఒక సైకిల్ కొనాలంటే 6,000 రూపీస్, 3,000 నేను ఇస్తా. మీ ఎంబడి నేను వస్తా, మీ ఎంబడి అప్ అండ్ డౌన్ నేను చేస్తాను. అప్పుడప్పుడు మీ ఎంబడి వస్తా, మీకు ఎంకరేజ్ చేస్తాను. అందుకు దయచేసి సైకిల్ తీసుకోరంటే కొందరు తీసుకున్నారు, ఇంకా మిగతా చాలామంది తీసుకోలేరు. అట్లా వాళ్ళని సైకిలింగ్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇంకా సార్ ఈ స్పోర్ట్స్ కోటా కింద పోతే స్పోర్ట్స్ కోటా కింద ప్రతి సంవత్సరము 20-25 మంది సీట్లు, ఫ్రీ సీట్లు ఇంజనీరింగ్లోనే కానీ ఎంబీఏలే కానీ ఫ్రీ సీట్లు ఇస్తాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్కు ఈ స్పోర్ట్స్ మీద అవగాహన ఉండదు. ఈ స్పోర్ట్స్ స్టూడెంట్స్ దిక్కేలన్నా వీళ్ళు ఇన్స్పైర్ అవుతారని వాళ్ళ వీళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇంటర్ కాలేజీలు ఎక్కడైనా మా పిల్లలు బాస్కెట్బాలే కానీ, కబడ్డీ కానీ, వాలీబాలే కానీ, క్రికెటే కానీ, ఫుట్బాలే కానీ, టీటీఏ కానీ, ఏ మ్యాచెస్ అయినా మా పిల్లలు విన్ అయ్యి వస్తుంటారు. వాళ్ళకి అట్లా ఎంకరేజ్ చేస్తాం. స్పోర్ట్స్ కోటా అంటే ప్రామాణికం ఏంటి సార్? అంటే స్టేట్ లెవెల్ ఆడి ఉండాలి, స్టేట్లో మిడిల్ సాధించాలి, నేషనల్ పార్టిసిపేట్ చేసి ఉండాలి, మినిమం పార్టిసిపేషన్ ఉండాలి, నేషనల్లో స్టేట్లో మిడిల్ సాధించి ఉండాలి. అటువంటి వాళ్ళకు ఫ్రీ సీట్లు ఇస్తాము. ఎవ్రీ 20-25 సీట్లు ఎవ్రీ ఇయర్ ఫ్రీ సీట్లు ఇస్తాం. 40 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మీకు ఫిట్నెస్ మీద కానీ ఈ ఆటల మీద కానీ ఎక్కువ మక్కువ పెరిగింది. మీరు అందులోనే జర్నీ చేస్తున్నారు. మీ మాటలు వింటే నిజానికి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీది కంటే కూడా స్పోర్ట్స్ మీద, ఆటలాడే పిల్లల మీద మీకు ఎక్కువ ఇష్టం, ప్లస్ అదే మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఇప్పుడున్న రోజుల్లో విద్యకిచ్చే ప్రాముఖ్యత, ఇప్పుడు మీ దగ్గరికి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళని ఎంతో మందిని మీరు మాట్లాడి ఉంటారు. విద్యకి ఇచ్చే ప్రాముఖ్యత, ఈ ర్యాంక్ కొట్టాలి, ఇంత ర్యాంక్ చేయాలి, ఇందులో సీట్ రావాలి, ఇవి కోరుకున్నంత అది స్ట్రాంగ్గా ఒక ప్లేయర్ అవ్వాలి అని అనుకుంటున్న పేరెంట్స్ ఉన్నారంటారా? అసలు పెరిగిందా స్పోర్ట్స్ లో యాక్టివ్గా ఉండాలని? ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీద చాలా మంది పేరెంట్స్కు అవగాహన వచ్చిందమ్మా. ఓకే, మాది బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఉన్నది. 6 ఇయర్స్ పిల్లలే అక్కడ అడ్మిట్ తీసుకొచ్చి చేస్తారు పేరెంట్స్. నేనే సర్ప్రైజ్ అవుతుంటా. ఇప్పుడు ఇవాళ రేపు కొంతమంది పేరెంట్స్ ఏ స్కూల్ బాగుంది, మా పిల్లల్ని ఏ స్కూల్ వేస్తే బాగా ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచన ఉంటుంది. అవును, ఆ స్కూల్ పక్కకు పెట్టి వాళ్ళు మా బ్యాడ్మింటన్ అకాడమీలో 6 ఏళ్ళ పిల్లల్ని తెచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు.
వాళ్ళు ఏదో స్కూల్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది, ఇయర్లీ వన్స్ పోయి ఎగ్జామ్ రాసి వస్తారు. డైలీ స్కూల్ పోరు, వాళ్ళు డైలీ ఇక్కడనే ఉండి డైలీ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 8 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటున్నారు. ఇక్కడనే హాస్టల్ ఉంటారు, ఇక్కడనే ఫుడ్ తింటారు, ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తారు. అట్లా ఎన్నో అకాడమీలు ఉన్నాయి త్రూఅవుట్ సిటీలో. చాలామంది పిల్లలు అక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు జర పేరెంట్స్కు స్పోర్ట్స్ మీద అవగాహన కలుగుతుంది. సార్ ఇన్నేళ్ళ నుంచి మీరు కూడా స్పోర్ట్స్లో యాక్టివ్ అథ్లెట్, ఈ స్విమ్మింగ్ చేసినారు. ఇప్పుడు రీసెంట్గా స్విమ్మింగ్లో ఇన్ని మెడల్స్ వచ్చినాయి. 1.5 కిలోమీటర్ ఈ ఏజ్లో, 80 ఏళ్ళ ఏజ్లో ఈదటం అంటే ఎట్లాంటి కేర్ ఉంటుంది సార్? అంటే మీ ఫుడ్ కానీ మీ డైట్ కానీ ఒక డే మీల్ మీది ఎట్లా ఉంటుంది? పోతే ఫుడ్ అయితే ఇప్పుడు నాకు ఏజ్ అయినాక పెద్ద ఆకలి అవన్నీ ఏమి ఉండేవమ్మా. డైలీ మార్నింగ్ 5 o'clock చేస్తా, రోజు 5 o'clock డైలీ 5 o'clock వేస్తే ఇక్కడ సాకేత్ ప్రాణమమ్మ ఉంది ఈ గౌడెల్లిలా, కన్లోకాయ గౌడెల్లి మేడ్చల్ దగ్గర. అందులోనే అంతా సీనియర్ సిటిజన్స్ ఉంటారు. దాని పక్కకు నా ఫామ్ కూడా ఉంటుంది, అన్ని ఫ్రూట్స్ మొక్కలు పెట్టిన. వాళ్ళు ఎంబడి సీనియర్ సిటిజన్స్ ఎంబడి హాయిగా ఉండాలని చెప్పి నేను అందులోనే అపార్ట్మెంట్ తీసుకున్నా. వాళ్ళు ఎంబడి ఉన్నా. అక్కడ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ అన్ని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నా. ఇంచుమించు ఇప్పుడు 20-25 మంది నా దాంట్లో మెంబర్లు అయిన వాళ్ళు. ఏజ్ వాళ్ళు సార్ 30 years నుంచి 100 years వాళ్ళమ్మ. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నా, ఆల్ ఇండియాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా. మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ మేము మెన్, ఉమెన్, ఓవరాల్ అన్ని ఛాంపియన్షిప్ కొడుతుంటాం. రీసెంట్గా January 31st నుంచి 4th February వరకు నేషనల్స్ కేరళలో జరిగినాయి. మన స్టేట్ నుంచి 230 మందిని తీసుకొని పోయిన అక్కడ. తీసుకొని పోయి ఫస్ట్ డే ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడ ఓపెనింగ్ చేసుకొని మళ్ళీ సెకండ్ డే ఫస్ట్ నాడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయి ట్రైన్లో సెకండ్ నాడు కృష్ణా రివర్ స్విమ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. పోతే అక్కడ ఉన్న వాళ్ళు 230 మెంబర్స్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ కేరళ వచ్చింది, సెకండ్ ప్లేస్ మన తెలంగాణకు వచ్చింది నేషనల్. చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎవ్రీ 5 years ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ ఉంటుంది. 30 to 34, 35 to 39, 42 to 44. ఇప్పుడు నేను 81కి వచ్చిన. 80 to 84 మధ్యన మొన్న చండీగఢ్ పోయినా, పంజాబ్లో స్విమ్మింగ్లో 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్. మొన్ననే శ్రీరామనవమి నాడు 2 మెడల్ వచ్చినాయి. 7th నాడు వరల్డ్ హెల్త్ డే నాడు 1 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ వచ్చినాయి నాకు. చాలా హ్యాపీ ఫీల్ అయినా. అవన్నీ తీసుకొచ్చి మా స్టూడెంట్స్ చూపించి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తుంటారు. చిన్న పిల్లలు మొదటిసారి స్పోర్ట్స్ ఆడితే, ఒక ప్రైజ్ గెలుచుకుంటే, ఒక అవార్డు గెలుచుకుంటే ఎంత సంతోషం పడతారో అంత సంతోషం మీరు మీ మెడల్స్ గురించి, మీరు రీసెంట్గా సాధించిన వాటి గురించి చెప్తుంటే మీ కళ్ళల్లో కూడా అంత చిన్న పిల్లోడి తత్వము, ఆ సంతోషం కనిపిస్తుంది. ఎన్నో సాధించున్నారు ఇప్పుడు 40 ఏళ్ళ పైనుంచి. మీ ఫేవరెట్ అంటే, మీకు ఒక మెమరబుల్ డే అంటే, అన్నిటికంటే ఇది టాప్లో ఉంటుంది అని అంటే ఏది చెప్తారు? నాకు ఎక్కువ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ 3 ట్రయథ్లాన్ చేస్తుంటున్నాను. ట్రయథ్లాన్ చేస్తుంటే ఒక IPS ఆఫీసర్ ఉండే, ఆయన పేరు నాకు జ్ఞాపకం వస్తలేదు. ఆయన నేను కలిసి 3-4 times ట్రయథ్లాన్ చేసినాము. ఆ ట్రయథ్లాన్ పోతే ఇప్పుడు రన్నింగ్ వల్ల, మోకాలు నొప్పుల వల్ల రన్నింగ్ మానుకున్నా, సైక్లింగ్ చేస్తున్నా, స్విమ్మింగ్ చేస్తున్నా. సైక్లింగ్ కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 71లో బెంగళూరు టు హైదరాబాద్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళేమో నేను సైక్లింగ్ చేస్తాను. ఎన్ని కిలోమీటర్స్ సార్? 570 kilometers అమ్మ. ఇప్పుడు ఎవ్రీ 2020 నుంచి ఎవ్రీ ఇయర్ కృష్ణా రివర్ స్విమ్ చేసి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ మిస్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ తోటి 4th year, అంటే 4 ఏళ్ళు నుంచి కృష్ణా రివర్ స్విమ్ చేసి వస్తాం. 1.5 kilometer. నా ఏజ్ వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు, అంతా నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు చేస్తున్నారు. మీకు వచ్చిన ప్రశంసల్లో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ప్రజెంట్ అక్కడ మీరు అథ్లెట్గా, ఒక స్విమ్మర్గా, ఒక రన్నర్గా సైక్లింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీతో ఏదైనా పంచుకున్నది, మీకు గుర్తుండిపోయిన భావాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా మంచి ఒకటి ఎంతోమంది వస్తుంటారు, చెప్తుంటారు, నాకు హ్యాపీ ఫీల్ అవుతుంటా. మెయిన్ నా కాన్షియస్ ఏందమ్మా, నాకు స్కూల్ ఉన్నాయి, 3 స్కూల్ ఉన్నాయి, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళని ఇన్స్పైర్ చేసేదే నాకు ముఖ్య ఏమమ్మా. నాది వాళ్ళు ఇన్స్పైర్ అయితే నాకు సంతోషం. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నాకు బీపీ, షుగర్ లేదు. ఒక్కరోజు కూడా నాకు జ్వరం వచ్చి నేను పండుకున్నది లేదు.
అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇందాక అడిగిన ఫుడ్ ఏం తింటారు సార్? అంటే 3 పూటలు తింటారా లేకపోతే 2 పూటలే తింటారా? ఇక 3 పూటలు తింటామా నేను. పోతే మార్నింగ్ నాకు ఫామ్కి వెళ్ళి 1/2 లీటర్ కౌ మిల్క్ వస్తాయి. కౌ మిల్క్లో 1/2 లీటర్ హీట్ చేసుకొని అలా ఓట్స్ వేసుకొని ఓట్స్ తినేస్తా పొద్దున. ఓట్స్ డ్రై ఫ్రూట్స్ తింటా పొద్దున. మధ్యాహ్నం ఇక్కడ మా కాలేజ్ స్టూడెంట్స్ ఎంబడి ఇక్కడనే హాస్టల్లో ఆ మెస్సులో మా స్టూడెంట్స్ ఎంబడి వాళ్ళ ఎంబడి భోజనం చేస్తా. మళ్ళీ నైట్కు 1/2 లీటర్ ఉంటే ఇంకా పాలు, ఆ 1/2 లీటర్ హీట్ చేసుకొని ఒక యాపిల్ ఒక బనానా అవి తిని పాలు తాగి పండుకుంటాం. ఇది నా డైట్. సింపుల్ డైట్ సార్, చాలా సింపుల్ డైట్. నాన్ వెజ్ ఏం తినా, ఫిష్ ఫ్రాన్స్ ఏదైనా ఉంటే ఎప్పుడో ఒకసారి తింటాను. అసలు చదువులో చురుకుగా ఉండాలన్నా, మెదడు చురుకుగా పనిచేయాలన్నా ఆటలు ఖచ్చితంగా అవసరం అంటారా సార్? అంటే వాటి వల్ల నిజంగా చురుకుదనం ఉంటుందా? అది మస్ట్. అతను నేత పేరు ఏంది, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు కదా. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. హెల్తీగా ఉంటే మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది, మంచిగా క్లెవర్ కూడా ఉంటారు అట్లా. సో ఆటలు ఖచ్చితంగా అవసరం అంటారు. సో మీ ఇందాక అడిగాను సార్, మీకు ఫేవరెట్ అవార్డు కానీ ఫేవరెట్ మెడల్ కానీ ఏది అంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ అంటే హాఫ్ మారథాన్ అట్ ది ఏజ్ ఆఫ్ హాఫ్ మారథాన్ 1 hour 35 minutesలో కంప్లీట్ చేసాము. 1 hour 35 minutes. హాఫ్ మారథాన్ 21 kilometers. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. పోతే నాన్ స్టాపా సార్ అది? హాఫ్ మారథాన్ నాన్ స్టాప్ అమ్మా. అది 1 hour 35 minutes రావాలని బెంగళూరులో చేసినది. 1 hour 35 minutes రావాలంటే నాన్ స్టాప్ చేస్తేనే అవుతుంది. 1 hour 35 minutesలో ఎన్ని కిలోమీటర్లు? 21 kilometers కంప్లీట్ చేసిన. ఇప్పుడు నా ఏజ్ 55. పోతే అట్ ది ఏజ్ ఆఫ్ 71లా బెంగళూరు టు హైదరాబాద్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఉంది. వాళ్ళు ఎంబడి చేసిన చాలా తృప్తిగా ఉందమ్మా, చాలా హ్యాపీగా అయినా. వాళ్ళు వచ్చి నన్ను ఇంత బాగా మా ఎంబడి చేస్తున్నావు అని వాళ్ళని నన్ను వచ్చి పొగుడుతుంటే నా ఇంత అంటే అంత హ్యాపీ ఫీల్ అయినా. వాళ్ళ ఆఫీసర్ వచ్చి నాకంటే 15 members ముందు పోతుండేది, నా ఇంకా 15 members నా ఇంకా పడుతుండేది. ఆ ఆఫీసర్ వచ్చి చెప్తుండే ఇట్లా దొక్కుతున్నావు నువ్వు ఇట్లా అని. అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. పోతే కృష్ణా రివర్ ఫస్ట్ టైం గోలి శ్యామల కృష్ణా రివర్ 2000లా నన్ను ఆమె విజయవాడ తీసుకుపోయింది. సార్ కృష్ణా రివర్ స్విమ్ చేస్తాను, మీరు రాలే, నాతో అవుతుందమ్మా అంత 1.5 kilometers కాదు. లేదు సార్ మీరు చేయగలుగుతారు, మీరు రండి అన్నది. ఆమె చేసింది, నేను చేసి అప్పుడు ఫస్ట్ టైం కృష్ణా రివర్ స్విమ్ చేసిన చాలా హ్యాపీ ఫీల్ అయినా. మళ్ళీ అప్పుడు ఇట్లా ఫీల్ అయినా మొన్న 2005లా February 2nd నాడు ఇదే ఇయర్లా చేసి వచ్చినా. మళ్ళీ అప్పుడు కూడా నాకు చాలా 2025 February 2nd 8 years. ఎన్ని మెడల్స్ వచ్చినాయి సార్ అప్పుడు? మిడిల్ ఒకటే ఉంటుంది, ఒకటే మిడిల్ ఇస్తారమ్మా. ఎవ్రీ ఇయర్ గోకరాజు గంగరాజు కండక్ట్ చేస్తుండే. ఈ ఇయర్ అతను మిస్ అయ్యిండు. ఎవ్రీ ఇయర్ ఆయన స్టేజ్ మీద ఉంటే ఆయన మిడిల్ ఇస్తుండే. ఇప్పటివరకు మీకు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళల్లో కానీ మీకు మిమ్మల్ని కలిసిన విఐపీలు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా మీకు ప్రశంసిస్తే ఏదైనా గుర్తుండిపోయిందా? మొన్న రీసెంట్గా 1 month కింద మన గవర్నర్ గారు ప్రశంసించిండు. మీరు ఎట్లా ఈదగలిగిండు, మీరు ఎట్లా చేయగలిగిండు. టెక్నిక్స్ అడిగితే చెప్తారా సార్? ఉంటాయి ఆ టెక్నిక్స్? అసలు ఏమ్మా మీలాగా మీ ఏజ్లో హెల్దీగా ఉండాలని ఇప్పుడు అనుకుంటున్నారు అనుకోండి, నిజానికి అసలు షుగర్ బీపీ లేకుండా ఈ ఏజ్ వాళ్ళు ఉండడమే చాలా అరుదు, ఎక్కడో ఒక్కళ్ళు మీలాగా. సో షుగర్ బీపీలు ఉన్నా కూడా కొంత ఫిట్నెస్ సాధించాలి అని అనుకునే మీ ఏజ్ గ్రూపో లేకపోతే ఒక 70 ఎబో అట్లాంటి వాళ్ళకి సాధ్యమా, చేయొచ్చు అంటారా? ఒకటే అమ్మా, ఇది షుగర్ బీపీ రాకమొదల నుంచే రాకుండా కేర్ తీసుకోవాలి. రాకమొదల నుంచే కేర్ తీసుకోవాలి. అది వచ్చిందంటే మళ్ళీ టాబ్లెట్స్ పడుతుండాలి, కొద్దిగా బాడీ కూడా వీక్ అవుతుంటుంది. అది రాకమొదల నుంచే దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంటే డైలీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్, స్వెట్టింగ్ వెళ్ళేటట్టు ఒక 1/2 hour 40 minutes ఎనీ వన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. చేస్తే మీ దగ్గరికి ఏది రాదమ్మా. బీపీ ఉండదు, షుగర్ ఉండదు, జ్వరం కూడా. నాకు ఇప్పటికీ జ్వరం రాలేదమ్మా. జ్వరం వస్తే 2 రోజులు రెస్ట్ అయినా తీసుకుందాం అనుకుంటే అది వస్తలేదు. మీరు మార్నింగ్ లేచి ఆ ఫామ్కి వెళ్తారు, తర్వాత యోగా డైలీ మార్నింగ్ 5 o'clock లేస్తాము. 5 o'clock లేచి 15-20 minutes యోగా చేసుకుంటా. మళ్ళీ తర్వాత ఒక 1/2 hour వాకింగ్ చేసుకుంటా. మళ్ళీ సైకిల్ తీసుకొని 1 kilometer మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సైకిల్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ పోయి 40 minutes నాన్ స్టాప్ స్విమ్మింగ్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నేను పాలు కాసుకొని ఆ ఓట్స్ తిని 9 o'clock కరెక్ట్ కాలేజీలో ఉంటామని. ఓకే, ఎప్పటి వరకు సార్? మళ్ళీ 9 to 1 దాకా ఉంటా. లంచ్ చేసుకొని మళ్ళీ నేను వెళ్ళిపోతాను.
పోయి 1 గంట రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ ఈవినింగ్ ఏదైనా వాకింగ్ అది ఇది అక్కడ వాళ్ళతో టైం పాస్ చేసుకుంటా. ఓకే, డైలీ లైఫ్ ఇదే. డైలీ నా లైఫ్ స్టైల్. సార్ ఇంకా మీరు ఇక ముందు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీ రోల్ అంటే ఇంకా స్ట్రాంగ్గా ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదైనా సాధించాలి అనే గోల్స్ ఉన్నాయా వీటిల్లో అథ్లెట్ కానీ? ఏం లేమ్మా, ఇక దేవుడు బ్లెస్సింగ్ ఇస్తే ఇంకో 2-3 ఇయర్స్ ఇదే స్విమ్మింగ్ కృష్ణ రివర్ చేసి వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. మళ్ళీ నేషనల్ లెవెల్లో మిడిల్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మిడిల్స్ వస్తాయి. మా స్టూడెంట్స్కి అదే చెప్తా, బాబు ఎగ్జామ్స్ ముంగడ 15-20 రోజుల నెల ముందు చదివితే కాదు, త్రూ అవుట్ ఇయర్ మీరు 2 అవర్స్ కాబోయే ఇంజనీర్స్ డాక్టర్స్ 2 అవర్స్ త్రూ అవుట్ ఇయర్ మీరు స్టడీ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు నేను ఎప్పుడో స్విమ్మింగ్ కాంపిటీషన్ ముందుకు స్విమ్మింగ్ చేయను, త్రూ అవుట్ ఇయర్ నేను స్విమ్మింగ్ చేస్తూనే ఉంటా. కృష్ణా రివర్ అయ్యేది జనవరి మంత్ అంటే ఏముంటుందమ్మా, చలికాలం. చలికాలంలో టీవీలో న్యూస్ పేపర్లు ఏమిస్తారు, చిన్న పిల్లలు మళ్ళా ముసలోళ్ళు బయటికి పోవద్దని. నేను ముసలోన్న 20 ఏళ్ళు అయ్యింది, అయినా కానీ 5 గంటలకు లేచి 5:30కు స్విమ్మింగ్ పోతా. ఆ చల్ల నీళ్లకు ఇట్లా వంకుతుంటా. ఒక స్విమ్మింగ్ చేసి బయటకు వచ్చినాక ఒక 1/2 అవర్ దాకా నేను కంట్రోల్ కాదు. అది చేస్తేనే కానీ కృష్ణా రివర్ ఈదగలుగుతాను. వితౌట్ ప్రాక్టీస్ చేయాలంటే అది 1.5 కిలోమీటర్ మా ఏజ్లో స్విమ్మింగ్ చేయలేము. అందుకే డైలీ ఆ చలికాలమైనా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాను. త్రూఅవుట్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తా కాబట్టి స్టేట్లోనే కానీ నేషనల్నే కానీ ఎక్కడ ఈవెంట్స్ ఉన్నాయని పోయి పార్టిసిపేట్ చేసి మెడల్ తీసుకొని వస్తుంటా. అలాగే మీరు కూడా త్రూఅవుట్ ఇయర్ డైలీ 2 అవర్స్ చదువుకుంటే ఎక్కడంటే అక్కడ సక్సెస్ అవుతారు అని చెప్తాను. అదే ఆ మెసేజ్ ఇస్తారు మీరు. సార్ మీకు సంబంధించి బాబు పాలిటిక్స్లో ఉన్నారు, మీరు ఇంత చక్కగా మీ లైఫ్ని పూర్తి ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా ఈ ఏజ్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా మెడల్ తెచ్చుకున్నారు స్విమ్మింగ్లో. మేడం పేరుతోనా లేకపోతే మేడం రిలేటెడ్ హాస్పిటల్ అది ఫ్రీ సర్వీస్ ఉంటుంది అక్కడ అని విన్నా, దాని గురించి చెప్పండి. పోతే హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం ఏమో బాబు నేను అడిగితే ఇండోర్ స్టేడియం కట్టించాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. అదే హాస్పిటల్ పెట్టినప్పుడు మా భార్య మమ్మీ నీ పేరు పెడతా అని అన్నాడు. నా పేరు పెడితే నువ్వు ఫ్రీ సర్వీస్ చేయి బాబా అన్నాడు. ఓకే మమ్మీ అని చెప్పి వాళ్ళ మమ్మీ మాట కాదనుకుంటే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. డైలీ 700 నుంచి 800 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. అన్ని ఆపరేషన్స్ ఫ్రీ చేస్తున్నాం. పెద్దవేనా సార్? అన్ని ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ కానీ ప్రతి ఆపరేషన్ అంతా డాక్టర్స్ ఉన్నారు. మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు 2nd ఇయర్. అన్ని ఫ్రీ అన్నప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది కదా సార్, ఎట్లా దాని ప్లాన్? ఎక్కడికి త్రూఅవుట్ స్టేట్కి వెళ్ళి వస్తున్నారమ్మా, త్రూఅవుట్ స్టేట్కి వెళ్ళి వస్తున్నారు, వచ్చి చేసుకొని పోతున్నారు. ఆ సేవనైతే ఇప్పుడు భగవంతుడు మాకు ఇచ్చిండు, చేస్తున్నాం. అది మీరు చేస్తున్న వాటిలలో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది ఏంటి సార్? సర్వీస్ కానీ మీరు చేస్తున్న పనులు కానీ? ఇప్పుడు అక్కడ హాస్పిటల్ పోతే డైలీ ఒక 2 అవర్స్ అక్కడనే కూర్చుంటాము. నేను కూర్చుంటే ఒక్కో పేషెంట్ వచ్చి ఆపరేషన్ అయ్యి పోయేటప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా నమస్తే పెట్టిపోతుంటే అంతకంటే ఎక్కువ తృప్తి ఇంకేముంటుంది. ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయి కాలు పెట్టి బయటకు వస్తే 1000 రూపాయలకు తక్కువ కాదు. ఈ ఆపరేషన్ ఈ ఎక్స్రే అంటారు, అదంటారు, ఇదంటారు, డాక్టర్ చూసి 4-5 వేల ఈజీగా అవుతాయి. ఇప్పుడు మా తానికి ఎక్స్రే తీసుకుంటారు, ఎంఆర్ఐ తీసుకుంటానికి వస్తారు, ఎక్కడనో డాక్టర్ రాపించుకొని వస్తారు, రాసుకొని వచ్చి ఇక్కడ ఫ్రీ ఉందని ఇక్కడ తీసుకుంటారు. అట్లా అన్నిటికీ ఫ్రీగా చేస్తున్నాం మేము. సార్ ఒక ఏ చదువు లేకుండా అంటే డిగ్రీ డిస్కంటిన్యూ తోటి ఈ స్థాయికి వచ్చిన మీకు వెనక్కి చూసుకుంటే ఎప్పుడైనా లైఫ్లో బాగా కష్టపడ్డ రోజు కానీ, అబ్బా ఆ పలానా రోజు నా కష్టం నేను తట్టుకోలేని విధంగా ఉండే అని గుర్తొచ్చే రోజు కానీ, ఒక బ్యాడ్ డే అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో సక్సెస్ అయిందంటే హానెస్టీ, హార్డ్ వర్క్ చేస్తూ హానెస్టీగా ఉండాలి. మా మిల్క్ బిజినెస్ ఉండి మేము ఇళ్ళలో పాలు పోస్తుంటే, ఇళ్ళలో పాలు పోసినప్పుడు టైంకు తీసుకుపోతుంటే ప్యూర్ పాలు పోస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటే, వాళ్ళు రెడ్డి మంచి పాలు పోస్తున్నారు అని సరౌండింగ్ ఇళ్ళలో చెప్తే ఎంతోమంది వచ్చి నన్ను అడుగుతుంటే మాకు పాలు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత శాండ్ బిజినెస్ చేస్తాను. 1976లో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు బలరాన్ని అమ్మేసి లారీ కొన్నా. శాండ్ బిజినెస్, శాండ్ కూడా ప్యూర్ శాండ్ తూఫాన్కి వెళ్ళి తెచ్చిపోతా, వైట్ కలర్ ఉంటుంది. అది మంచి ఆనెస్ట్గా చేస్తుంటుంది. సికింద్రాబాద్, అమీర్పేట, బోయినపల్లి ఇక్కడ 3-4 టైమ్స్ అక్కడ తిరిగి అక్కడ వాళ్ళకి సప్లై చేస్తుంది. అట్లా హానెస్టీ, హార్డ్ వర్క్ మంచి సక్సెస్. సక్సెస్ మంత్రం అదే అంటారు మీ సక్సెస్కి.
సరే, ఇంకా ఈ ఎడ్యుకేషన్ పరంగా ఇంకా మీరు తీసుకునే నిర్ణయాలు కొత్తగా ఏమైనా తీసుకోబోతున్నారా? ఎడ్యుకేషన్ మీ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ పోతే నా ఏమైందంటే ఎక్కువ పోకుండా ఉన్న వీటినే మంచిగా స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఉన్న కాలేజీలను, ఉన్న మెడికల్ కాలేజీలను వాళ్ళకు ఫిట్నెస్లా, ఎడ్యుకేషన్లా మంచిగా ఇస్తూ వాళ్ళని మంచి తీర్చిదిద్ది వాళ్ళని ఫిట్నెస్ మీదనే కానీ ఎడ్యుకేషన్ మీద కానీ మంచి తీర్చిదిద్దాలనే నా యొక్క ఆశయం. మీ కుటుంబ నేపథ్యం, పిల్లలు ఎంతమంది, ఎక్కడ పుట్టారు, మీ ప్రాపర్ అచ్చ తెలంగాణ మాట్లాడుతున్నారు సార్ మీరు భాష? మాదంతా బోయినపల్లి కంటోన్మెంట్ అమ్మా. మిలిటరీ ఏరియా మాకు టచ్ అయ్యే ఉంటుంది. చిన్నప్పుడు పాలు విండుకుంటుంటా ఆ ఆర్మీ వాళ్ళు ఎంబడి రజ్లింగ్ వాళ్ళు ఎంబడి రజ్లింగ్ చేస్తుంటే వాళ్ళు బయట సివిల్ వాళ్ళని అలో చేయరు, కానీ నాకు బాగా మా బార్డరే కాబట్టి నాకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళు ఎంబడి రజ్లింగ్ చేస్తుంటుంటే డైలీ ఒక 1 లీటర్ పచ్చి పాలు తాగుతుంటామ్మా. పొద్దున 1/2 లీటర్, సాయంత్రం పాలు విండంగానే అవి తాగేస్తుంటే అప్పుడు డైజెషన్ అవుతుండే, అట్లా వర్క్ ఉంటుండే. అప్పుడు ఎలక్ట్రిక్ పవర్ లేకుండే. మా బలరకు అన్నిటికీ చాదబాయిలోకి వెళ్ళి నీళ్ళు చేదాలి, నీళ్ళు చేది అవన్నిటిని కడుగుతుంటే మళ్ళా గ్రాస్ కట్టింగ్ మిషన్ అది చేతోటి ఇద్దరం కలిసి ఒక ఆయన ఆ సొప్ప పెడుతుండే, మేము ఇద్దరం కలిసి కొడుతుంటేమి. అట్లా మాకు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుండే అమ్మా. ఫుల్ ఎక్సర్సైజ్ అయ్యి 4 టైమ్స్ తింటుంటే అప్పుడు 4 టైమ్స్ తింటుంటే 1 లీటర్ పచ్చి పాలు తాగుతుంటే అన్ని డైజెషన్ అవుతుండే. అట్లా అప్పటి నుంచి ఆరోగ్యంగా వస్తున్నాము. ఇప్పుడు అదే శక్తి ఏమో ఇప్పుడు నాకు ఉన్నది అనిపిస్తుంది. అయితే పచ్చిపాలు తాగొచ్చా సార్? అంటే నిజంగా అరిగించుకోగలిగే శక్తి ఉంటే డైజెషన్ అవుతుండే అమ్మా. అప్పుడు డైజెషన్ డైలీ 40 లీటర్స్ మిల్క్ సికింద్రాబాద్ తీసుకొని పోసాం. అట్లా మార్నింగ్ ఈవినింగ్ మారేడువల్లి సికింద్రాబాద్ అవన్నీ పోసి వస్తాం సైకిల్ మీద. మళ్ళీ ఈ 15-20 బల్లకు బయలకే నీళ్ళు చేది అవిటిని కడుగుతుంటుంది. ఎండాకాలం అంతా కడుగుతుంటుంది. వర్షాకాలం వస్తే ఇక్కడ హెచ్ఎంటి అవతల కంచెలలో బలరం వేస్తుండే. అప్పుడు ఇక మార్నింగ్ 4 o'clock లేచి దాన సంచి కట్టుకొని సైకిల్ మీద పోయి పాలు విండుకొని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సిటీకి తీసుకుపోయి పోసి వస్తాం. అట్లా 2 times ఇటు 2 times అటు ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుండే మాది. స్కూల్ స్టేజ్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు చూస్తే రెగ్యులర్ లైఫ్ మీది ఒక అథ్లెట్గా, ఒక స్కూల్ రెగ్యులర్ ఇన్స్పెక్షను, ఒక అధినేతగా ఇక్కడ ఉండటం, వీటిని చూసుకోవటం. ఎప్పుడైనా సరదాగా గడపాలి, మీకంటూ టైం ఇచ్చుకోవాలి అని అనిపించినప్పుడు ఏం చేస్తారు సార్? అట్లా మాకు ఎవ్రీ ఇయర్ నేషనల్స్ ఉంటాయమ్మా. నేషనల్ వాళ్ళందరూ ఎంబడి హాయిగా పోతాం. లాస్ట్ టైం కేరళ అయింది. ఇప్పుడు ఈ ఇయర్లో ఇక్కడ ఏది హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు రమ్మని రిక్వెస్ట్, అది వేరే అసోసియేషన్. ఇప్పుడు 20 నుంచి 26 తారీఖు అక్కడ ఉంది, వాళ్ళు రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూస్తా బాబు, ట్రై చేస్తాం. వాళ్ళు ఎంబడి పోయి మాకు మా లోకం అది అక్కడ తీరుంటుందమ్మా. వాళ్ళు రన్నింగ్ చేస్తుంటే ఎంజాయ్మెంట్ అంటే మీకు మళ్ళీ అందులోనే, ఇంకా అందులోనే. ఇక మాకు బయట లోకం ఏముంటుందమ్మా. ఎప్పుడన్నా చైనా అన్ని కంట్రీలు తిరిగి వచ్చిన స్పోర్ట్స్ని పోతే అప్పుడప్పుడు కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంబడి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లున్నాయి, మెడికల్ కాలేజీలు ఎట్లున్నాయి అప్పుడప్పుడు విజిట్ చేసి ఆ కాలేజ్ స్టడీ చేసి వస్తుంటాం. సార్, గవర్నర్ దగ్గర నుంచి చూస్తే ప్రతి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి తప్ప ప్రతి గవర్నర్ గురించి మొన్నటి గవర్నరు, అంతకుముందు గవర్నరు, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మీరు కలిశారు, వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించిన అనుభూతులు ఉన్నాయి మీకు. ఇన్ని అంటే మీ ఫొటోస్ ఇవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఇప్పుడు ఎన్ని రేచల్ చట్టర్జీ ఒక సైడ్ ఉండి ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఇంకో సైడ్, ఒక ఆయనేమో సార్ ఈయన సైక్లిస్ట్ అని ఆయనకు చెప్తుండు, రేచల్ చట్టర్జీ ఈయన రన్నర్ సార్ అని గవర్నర్ చెప్తుండు. ఆ గవర్నర్ చూసి 2 చేస్తావా అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిందమ్మా. రీసెంట్గా 6th శ్రీరామని నాడు 2 మిడిల్లు, మన వరల్డ్ హెల్త్ డే 7th నాడు 3 మిడిల్ కొట్టిన తర్వాత మన గవర్నర్, మన హైదరాబాద్ ఎవరు ఇక్కడ ఉన్నాడు హర్యానాలో, దత్తాత్రేయ గారిని పోయి కలిసి ఆయనతో మాట్లాడి, గవర్నర్ గారు కూడా మీరు ఏం తింటారు, ఎట్లా చేస్తున్నారు అడిగితే చాలా హ్యాపీ అయిందమ్మా. చెప్పిన ఇది తింటున్నా, పాలు తాగుతున్నా, ఇట్లా చేస్తున్నా అని చెప్తే అతను కూడా చాలా హ్యాపీ అయ్యిండు. అతను మిడిల్స్ నాకు వేస్తే చాలా నేను హ్యాపీ. అంటే మీకు ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కూడా సివియర్గా వచ్చింది కూడా ఎప్పుడు లేదు అని అంటే నిజంగా ఇప్పుడంటే మీకు రన్నింగ్ వద్దన్నారు కాబట్టి మీరు చేయట్లేదు, స్విమ్మింగ్ కంటిన్యూ చేసేసుకుంటున్నారు, అట్లాగే సైక్లింగ్ కంటిన్యూ చేస్తున్నారు.
ఇవి కూడా అంటే ఎప్పుడైనా ఏదో ఒక రోజు సార్ ఈ రోజు వద్దులే అంటే ఈ రోజు నా వల్ల కాదులే అట్లా ఎప్పుడు అనిపించలేదా? జ్వరమే రావాల్సిన అవసరం లేదు అట్లా కానీ ఎప్పుడు ఇంకా ఈ రోజు అసలు అట్లా ఎప్పుడు లేదు. సిటీలో కూడా ఎన్నో రన్నింగ్కి కానీ వాకింగే కానీ సైక్లింగే కానీ అందరు వచ్చి నన్ను ఇన్వైట్ చేస్తుంటున్నాను. ఈ కాలేజ్ క్యాంపస్ లో కూడా మీరు సైకిల్ మీదనే తిరుగుతారా సార్? కాలేజ్ క్యాంపస్లో కూడా నేను సైకిల్ మీదే తిరుగుతుంటాను. నేను అదే అనిపిస్తే నేను ఇన్నిసార్లు రోజు సైకిల్ మీద తిరుగుతుంటా, నన్ను ఒక్కలన్నా రికగ్నైజ్ చేస్తలేరని నేనే ఫీల్ అవుతుంటా. లేదు సార్, రికగ్నైజ్ చేయటమే కాదు, ఇప్పుడు మీరు నేను వచ్చానంటే అసలు నేను షాక్ అయినా. ఆ పేపర్లో కృష్ణకేం తెలుసు అని హెడ్లైన్ వచ్చింది మీది. మీకు 80 ఏళ్ళని కృష్ణమ్మకి అంటే ఆ నదికి ఏం తెలుసు అని ఆ హెడ్లైన్ చూసైతే నేను చాలా అసలు నాకు ఆయన మీద చాలా, ఆయనను ఒకసారి పిలిచి సన్మానం చేయాలనిపించింది. మన తను ఇంతమంది ఉంటారు, మా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అనేది ఉంటుంది, 30 years నుంచి 100 years వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళను టీవీ వాళ్ళు వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని పేపర్లు ఇస్తే మమ్మల్ని చూసి యూత్ ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. కానీ ఆ పనులు చేస్తలేరని ఒక బాధ అనిపిస్తుంది. అదేగాక ఇంకో బాధ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తలేరు. ఆ మొదలు గవర్నమెంట్ చేస్తలేదు, ఇప్పటి గవర్నమెంట్ మాకు చేస్తారా ఏందో. మన ఇప్పటి సీఎం గారికి స్పోర్ట్స్ మీద చాలా అవగాహన ఉన్నది. కనీసం వీళ్ళన్నా అని ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి లక్షల కోట్లు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు. సంతోషమే, కాదంటలేము మేము. మా అటువంటి ఆరోగ్యం ఉన్న వాళ్ళకు ఒక్క సర్టిఫికేట్ మిడిల్ ఇస్తే మేము ఇంకా ఎన్నో మిడిల్ సాధిస్తాము, ఇంకా యూత్కి ఎంతో ఆదర్శం అవుతాం మేము. అది చేస్తలేదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇచ్చేవి ఇస్తున్నారు కానీ ఆరోగ్యంగా ఉన్న మాకు కూడా చిన్న ప్రోత్సాహం ఒక సర్టిఫికేట్, ఒక మిడిల్ ఒక 100 రూపాయలు, సర్టిఫికేట్ ఒక 10 రూపాయలు, అవి ఇస్తే మేము ఇంకా ఇన్స్పైర్ అవుతాము, ఇంకెంతో మందికి మేము ఒక మార్గదర్శకం అవుతాం. అది నిజానికి మంచి జీవన శైలికి హెల్దీగా ఉండడానికి సొసైటీ అందరూ ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీ అటువంటి ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అది మీ యూత్కు చూపిస్తే చాలా సంతోషం. ఇప్పుడు చెప్పిన డైరెక్ట్ మెసేజే వెళ్ళినది సార్. ఇప్పుడు నిజంగా ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక మంచి పాయింట్ చెప్పినారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి కూడా ఒక చిన్న ప్రశంస వాళ్ళు ఎంత కోరుకుంటారనేది ఈ స్థాయిలో ఇన్ని గెలుచుకున్న మీరే అనుకుంటున్నప్పుడు ఇంకా మామూలు వాళ్ళు ఏ స్థాయిలో అనుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఎడ్యుకేషనల్ సిస్టంలో స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పుడు చేస్తున్నదంతా సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా మార్పులు చేస్తే బాగుంటుందా? దినదినానికి ట్రాఫిక్ చాలా పెరిగిపోతుందమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దిక్కు, స్టూడెంట్ ఒక దిక్కు, వాళ్ళకి జర్నీలనే గంట, బస్సుల జర్నీలనే కానీ గంటన్నర జీవితం అంటే జర్నీ రావాలి, గంటన్నర పోతా 3 hours అందులో వేస్ట్ అవుతుంది. నా యొక్క అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ అయినంత మటుకు కాలేజ్ హాస్టల్నే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా అర్లీ మార్నింగ్ లేచి స్టడీస్ మీద ఫిజికల్ ఫిట్నెస్ మీద టైం ఇస్తే ఆ 3 hours వాళ్ళు ఎంతో ఎదగగలుగుతారు. అది నేను పేరెంట్స్కే కానీ స్టూడెంట్స్కి కానీ రిక్వెస్ట్ చేసే విషయం. అలాగ అన్ని కాలేజీలలో మా అటువంటి ఈ స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవన్నీ పెడితే పిల్లలు కూడా హ్యాపీ ఉండి స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా సాధిస్తారు. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాల్లో మీరు మీ అనుభవం రీత్యా ప్రతి ప్రభుత్వాన్ని చూశారు, అందరినీ చాలా దగ్గర నుంచి చూశారు. సో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాల్లో మీకు స్పోర్ట్స్కి ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది అని ఎవరి విషయంలో అనిపించింది? నాకైతే ఇప్పటివరకు అయితే ఇవ్వాలి అనిపించలేదమ్మా. ఎవరు స్పోర్ట్స్ మీద మా మాస్టర్ అథ్లెటిక్ ఎవరు పోతే మినిస్టర్ అని కూడా పోతున్నాం, పిలుస్తున్నాం, వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. అప్పటికప్పుడు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మాకు సంతోషం వ్యక్తం పోతారు. పోతే మేము గ్రౌండ్స్ తీసుకోవాలన్నా పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన గచ్చిబౌలి స్టేడియంకైనా డబ్బు కట్టి తీసుకోవాల్సి వస్తుంది. కనీసం వీళ్ళు మాస్టర్ అథ్లెటిక్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు మనం హెల్ప్ చేద్దామన్నట్టు ఆలోచన ఉంటే మేము మిడిల్ సాధించి ఒక యూత్కు మేము మార్గదర్శకం అవుతాం. ఓకే సార్, మీ ఎడ్యుకేషనల్ సొసైటీలో మీ ఎడ్యుకేషనల్ గోల్స్ పరంగా మీ లక్ష్యాలు ఏమున్నాయి? ఎడ్యుకేషన్లో ఏం లేదమ్మా, ఇప్పుడు ఉన్న స్టూడెంట్సే తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. వీళ్ళు కూడా మంచి కష్టపడి చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగవుతుంది. టైం వేస్ట్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేసేది పిల్లలను ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసుకొని స్టడీస్ మీద డైలీ ఒక 1/2 hour 45 minutes 1 hour ఫిజికల్ ఫిట్నెస్ మీద ఉంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుపడుతుంది. నాకు ఒక్కటే హ్యాపీ ఏంటంటే గుజరాత్లో 8th 9th అదే రోజు నేను మిడిల్ సాధించినాం అక్కడ లాస్ట్ ఇయర్ June 8th 9th. అదే రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం, అదే రోజు ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్లో నేను మిడిల్ వేసుకున్నా. నేను ఇంత హ్యాపీ ఫీల్ అయింది. సార్ ఫైనల్ క్వశ్చన్, మీ మెమరబుల్ డే
ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు ఇంతటి లైఫ్లో 80 ఏళ్ళ వయసు లైఫ్? నా మెమరబుల్ డే అంటే నాకు ప్రైమ్ మినిస్టర్గా స్టేట్లో ఒక్క మిడిల్ అన్న కొట్టాలని ఎప్పటి నుంచో నాకు ఒక ఆశయం ఉండే అమ్మా. ఆ ఆశయము లాస్ట్ ఇయర్ 2024లో జూన్ 8th 9th గుజరాత్లో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగినాయి నేషనల్స్. ఓకే. ఆ నేషనల్లో 8th 9th గోల్డ్ మెడల్ కొట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం రోజునే నేను అక్కడ మిడిల్స్ సాధించిన, గోల్డ్ మెడల్ వేసుకున్నా. నా లైఫ్లో మర్చిపోయినటువంటి డే అంటే అది. ఓకే, ఫైనల్ సార్, మొత్తంగా మీరైతే ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. చదువు కన్నా ముందు మిగతా మెదడు చురుకుగా ఉండాలన్నా లైఫ్లో ఏది సాధించాలన్నా మొదట ఆరోగ్యం ముఖ్యం. అది కరెక్ట్ మెసేజ్ మిమ్మల్ని చూస్తే నిలువెత్తు నిదర్శనంగా మాకు కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక మెసేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఇదే మా టైంకు మార్నింగ్ టైంకు లేవాలి, టైంకు నిద్ర అవసరము, మంచి డైట్ అవసరము, దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా అవసరం. ఈ 3 ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. టైంకు నిద్ర ఎంత అవసరమో నిద్ర అంత నిద్రపోవాలి, డైట్ మంచి డైట్ తీసుకోవాలి. ఏది పడితే అక్కడ హోటల్లోనే కానీ ఇక్కడనే కానీ ఆ ఫుడ్ ఈ ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది. అటువంటి తినక ఇంట్లో వండిందే మంచి ఫుడ్ తింటుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ డైలీ 1 hour స్వెట్టింగ్ వచ్చేటట్టు ఎనీ వన్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి. ఏదైనా మిడిల్స్ కొట్టాలంటే డైలీ 2 hours చేయాల్సి వస్తుంది. నేను డైలీ 2 hours పని చేస్తాను, వర్కౌట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. పల్లవి టీవీ ప్రేక్షకులకు కూడా ఒక్క విషయం అర్థమైంది, ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం ఉంటే ఏజ్తో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చు అని. దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడున్న రోజుల్లో ఇక మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు కనపడరు అనే చెప్పాలి. ఈరోజు మీతో మాట్లాడే ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ సార్.